ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాల్లో, సీరియల్స్లో నారద మహర్షిని అక్కడి మాటలు ఇక్కడ చెప్పే కామెడీ క్యారెక్టర్ లాగా చేసేశారు. కానీ మీరు పురాణాలు చదివితే తెలుస్తుంది దేవర్షి నారదముని ఎంతటి గొప్పవారు. శ్రీమద్ భాగవతం ఆధారంగా శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన 24 లీలా అవతారాల్లో 2వ లీలా అవతారమే ఈ నారదముని అవతారం. సనాతన ధర్మంలోని ముఖ్య గ్రంథాలైన వేదాలను, ఎన్నో పురాణాలను, అన్నిటికంటే ముఖ్యంగా మహాభారతాన్ని రచించిన మహర్షి వేదవ్యాసునికి గురువు స్వయంగా దేవర్షి నారదముని. ఇంకా చెప్పాలంటే రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షికి, విష్ణు భక్తికి ప్రసిద్ధుడైన ప్రహ్లాదుడికి, ధ్రువుడికి, ప్రాచీన వారికి, వాల్కిల్యుడికి, దక్ష ప్రజాపతి 1000 మంది కుమారులకి, వీళ్ళందరికీ కూడా గురువు దేవర్షి నారదముని. ఒకసారి మీరే ఆలోచించండి, శిష్యులే ఇంతటి మహనీయులైతే మరి వారికి విద్యనందించిన గురువు ఇంకెంత మహనీయులై ఉంటారు చెప్పండి. మీ ఊహకు కూడా అందట్లేదు కదా. చాలా మందికి ఈ విషయం కూడా తెలీదు, నారదముని పుట్టినరోజును నారద జయంతిగా జరుపుకుంటారని. మీలో ఎంతమందికి నారదుడి పుట్టిన తేదీ తెలిస్తే కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ.